చాలా మంచిదే. ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రంలో ఎవరు పనిచేశారు, స్వాతంత్రంలో ఎవరు జైలుకి వెళ్ళారు, ఎవరు త్యాగం చేశారు అనేది ప్రతి ఒక్క యువకునికి యువకులకు తెలియాలి. కొత్త తరం వారికి దేశ స్వాతంత్ర్యం గురించి ఎప్పటి వరకు అయితే వారి త్యాగాల గురించి గ్రామ గ్రామాల కాదు యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడికి ప్రతి ఆడపడుచుకు తెలియాలనేది నా ఉద్దేశం. మంచిదే. ఇవాళ జాతీయ జెండా అందరి ఇంటి మీద మేము మొదటి నుంచి కూడా 15th ఆగస్టుకు ప్రతి ఇంటి మీద కూడా పెడుతున్నాం. కొందరు గతంలో జాతీయ జెండాను మర్చిపోయారు, వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఇవాళ జాతీయ జెండా గురించి ఇచ్చే ఇంపార్టెన్స్ లో పింగళి వెంకయ్య గారి పాత్ర ఎక్కువ ఉన్నది. జాతీయ జెండా తయారు చేసిన ఏకైక వ్యక్తి ఏప్రిల్ 1 విజయవాడ జంగానగరం లో జెండా ఎగిరేస్తే లక్షల మంది సంఖ్యలో జనం రావడం జరిగింది విజయవాడ. ఆనాడు పింగళి వెంకయ్య గారు జెండా ఎగిరేశారు, మహాత్మా గాంధీకి ఈ జెండాను పరిచయం చేశారు. ఆ తర్వాత జెండా తయారు. నా ఉద్దేశంలో ఆయనకు ఒక పేరు లేదు. నేను ఇవాళ ఆయన హిస్టరీ తెలుసుకున్నా. ఆయన జపాన్ జంగయ్య అని, జపాన్ వెంకయ్య గారని, అదేవిధంగా ప్రతి వెంకయ్య గారు, ఎందుకంటే ఆయన ప్రతి మీద వ్యవసాయం మీద బాగా రీసెర్చ్ చేశారు. ఇప్పుడు జెండా వెంకయ్య జాతీయ జెండా వెంకయ్య. దానికి ఇవాళ మా మిత్రుడు ప్రజాపతి ఢిల్లీలో హైదరాబాద్ మన కల్చరల్ అఫేర్స్ సెక్రటరీకి లెటర్ రాయడం, జాతీయ జెండాకి ఇంపార్టెంట్ చెప్పడం, ఆ తర్వాత నేను కిషన్ రెడ్డి గారికి లెటర్ రాయడం. మరి జెండా ఎగిరేస్తున్నారు కానీ జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారికి సరైన గౌరవం ఉంటుందా లేదా, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకుంటారా లేదా. అదేవిధంగా బట్ల పెరుమూరు గ్రామంలో ఆయన పుట్టినరోజు 2 ఆగస్టుకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలంటే ఆయన నిన్న పోయి కేవలం భారత రత్న ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ నా ఉద్దేశంలో ఎంతో మంది స్వాతంత్రంలో పనిచేసినటువంటి దేశానికి త్యాగం చేసిన అన్ని పార్లమెంట్ లో వాళ్ళ స్టాచ్యూలు పెట్టారు. జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారి జాతీయ జెండా వెంకయ్య గారికి కూడా స్టాచ్యూ పెడితే దానికి వచ్చే తరం వారి గారికి భారతదేశం ఉన్నంత కాలం ప్రతి పౌరుడికి ప్రతి స్త్రీకి తెలుస్తుంది పింగళి వెంకయ్య గారి ఆలోచన, తెలుగు వారు ఏ విధంగా దేశభక్తి ఉన్నదనేది యావత్ భారతదేశం
పరిశోధన చేశాడు. అలాంటి విద్యార్థులకి సరైన న్యాయం జరగాలంటే తప్పనిసరిగా పార్లమెంటులో ఏది జెండా తయారు చేసినటువంటి వెంకయ్య గారు, జెండా వెంకయ్య గారి స్టాచ్యూ పెట్టినాడే నిజమైన జెండాకు వాల్యూ ఉంటుంది. ఒక రోజులో అన్ని కోటి జెండాలు ఎక్కించడం కాదు, ఆ కోటి జెండా తయారు చేసినట్టు మనం గౌరవం ఇవ్వాలంటే ఆ స్టాచ్యూ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రాయాలని కోరుతున్నా. నేను కూడా రేపు ఆ గ్రామానికి పోతున్నాను బర్త్డేలో, అక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కలుస్తాను. తప్పనిసరిగా దీని గురించి అవసరం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రికి లెటర్ రాయాలి. అయ్యా తెలుగువాడు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రికి రాయాలి. కిషన్ రెడ్డి గారు ఆయన ఏది కల్చరల్ అఫేర్స్ మినిస్టర్ సరి అయిన న్యాయం జరుగుతుంది. అప్పుడే నిజమైన జెండాకు స్వాతంత్రానికి సరైన గౌరవం దక్కుతుందని మీడియా ద్వారా చెప్తున్నా. తప్పనిసరిగా దీన్ని చేస్తేనే నిజమైన గౌరవం జాతికి. కేవలం జెండాలు కోటి జెండాలు ఎక్కియొచ్చు. ఇంటి మీద ముందరి నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో జెండాలు ఎక్కించింది, ఇండియాలో కూడా జెండాలు ఎక్కించినది. ఇవాళ కొత్తగా కాదు. సరే ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నాము, మేము దాన్ని సంబంధిస్తాం. కానీ అది అట్ ది సేమ్ టైం ఆ స్టాచ్యూ పెట్టినాడే నిజమైన స్పీకర్ వెంకయ్య గౌరవం ఇచ్చినట్లయితుంది, తెలుగు వారికి గౌరవం ఇచ్చినట్లయితుంది అనేది నా ఉద్దేశం. కిషన్ రెడ్డికి నరేంద్ర మోడీ లేఖ రాస్తారా స్టాచ్యూ పెట్టమని? లేఖ లేఖ రాస్తారా కేంద్రానికి? మీరు ప్రధానమంత్రికి రాస్తారు, మళ్ళీ కిషన్ రెడ్డి కూడా రాస్తారు. ఎందుకంటే కేవలం భారత్ రత్న ఇస్తే సరిపోదు. ఎందుకంటే ఎంతో మంది స్వాతంత్రంలో జైల్లో పోయి ప్రాణాలు అర్పించిన వాళ్ళ స్టాచ్యూలు పెట్టినప్పుడు జాతీయ జెండా తయారు చేసినది పార్లమెంట్ లో పెట్టకపోతే అది నిజంగా న్యాయం జరిగినట్టు ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఢిల్లీకి తెలంగాణ మిషన్ ఢిల్లీకి సాయంత్రం మీటింగ్ ఉందట. మమ్మల్ని ఎవరు పిలుస్తారండి? ఎవరో లీడర్లు పిలుస్తారు. దమ్మున నాయకులు, ఊళ్ళో పోటీ జనం వచ్చేవాళ్ళు, బడుగు బలైన వర్గాల నాయకులు పిలిస్తే నేను అన్ని విషయాలు మాట్లాడతాను. నేను పిలిస్తే గట్టిగా మాట్లాడతా కాబట్టి నన్ను విలువరు. పిలిస్తే మాట్లాడతా. తప్పనిసరిగా గ్రౌండ్ రియాలిటీ ఏంది, పార్టీ ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా బీజేపీని, ఏ విధంగా టీఆర్ఎస్ కౌంటర్ చేయాలని నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకటి మాత్రం చెప్తా, బడుగు బలైన వర్గాల సభ పెట్టి మళ్ళీ రాహుల్ గాంధీ గారు వారు తల్లి ఇచ్చినట్టు వాగ్దానం చేసి మేము బడుగు బలైన వర్గాలకు సరైన స్థానం ఇస్తాం, మా నానమ్మ చేసింది ఆ పని నేను చేస్తా అంటే అప్పుడు ఏదన్నా ప్రజలలో ఆలోచన మారుతుంది. ఇప్పటికే బడుగు బలైన వర్గాలను ఇతర పార్టీల వాళ్ళు ఆగుతున్నారు. మనం వాళ్ళను దగ్గర చేసుకుంటేనే ఎస్సీ బీసీలు ఓట్ బ్యాంక్ వాళ్ళది కాబట్టి ఆ మీటింగ్ జరిగినాడే కొత్త బీసీ ఎస్సీలలో మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం. చూడండి, మునుగోడు ఇప్పుడు ఎందుకు మాట్లాడాలంటే ఆయన ఇంట్లో సత్యంగా ఉన్నాడు, మా పార్టీ ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏది మాట్లాడినా సరైన సందర్భం కాదు. సమయం వచ్చినాడు మునుగోడు మాట్లాడతా, మునుగోడు లీడర్ల గురించి మాట్లాడతా, అన్ని విషయాలు మాట్లాడతారు. అన్నిటికంటే ముఖ్యంగా పిఎస్సీ పెడితే అన్ని ఇష్యూలు మాట్లాడతారు.